అలాగా సో చూసారు మాకన్నీ కదా అలాగట అలాగా ప్రభాకర్ ప్రభాకర్ గారు అతను బాసు బాసు నువ్వు ఎంత ఆ గోదావరిలో వెటకార ధోరణి, ఈ సినిమాల్లో వెటకారము వ్యంగ్యం అనేది నీకు అర్థం కాలేదేమో కానీ మాకు బాగా అర్థమైంది. అంటే నాకు బాగా అర్థమవుతుంది. వీళ్ళ భావమేంది, భావజాలమేది ప్రజలకు అందరికీ తెలుసు. ఏమే నువ్వు ఎంత కప్పి పుచ్చుదామనుకున్నా వాడికి మాత్రం వాడికి మాత్రం రాడు దించారు. వాడికి వాడు రాడు దిగింది లేదో అల్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు, నాకు గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయినాడు కదా. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఐడియా. ఇప్పుడు యాదృచ్ఛికమో కాకతాళీయమో నేనైతే 100 మాటలు చెప్తాను, కానీ మీనింగ్ అయితే మారదు కదా. మా మనసులో పడిన మాట అయితే మారదు కదా. మేకల సత్యమో లేకంటే కుక్కల నారాయణ ఏదో పెట్టుకొని సినిమాలు తీసుకో. ఏమే దానికి ఏదో ఇప్పుడు ఇతనికి మేకలు యాదృచ్ఛికమో కాకతాళీయంగా వెనక పట్టుకునేది ముందు పట్టుకునేది కూడా తెలుసు. ఇతని గురించి అందరికీ తెలుసు. దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద సెకండ్ టైం. మొన్న కూడా ఇంకొకటి ఏదో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఏమైంది, గేమ్ చేంజర్ లో కూడా ఇట్లే మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ దేవుడు ఏదో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఐ డోంట్ నో వాట్ హీ మేడ్ కాంట్రవర్షియల్ కామెంట్స్. పవన్ కళ్యాణ్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ చేశాడు. మరి ఈ మధ్య 4-5 ఏళ్ల నుంచి సినిమా మీటింగ్లకి వెళ్ళి తను ఐ థింక్ ఈజ్ మేకింగ్ మోర్. అతను వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నారు వీళ్ళందరికీ కూడా. పవన్ కళ్యాణ్ ఇవన్నీ స్టార్ట్ చేశాడు, ఎమోషనల్ గా ఏదో మాట్లాడడము, పాలిటిక్స్ గురించి మాట్లాడడము. ఐ థింక్ ఇది ఎక్కువ కాంట్రవర్సీ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇట్లా వరుసగా ఇక్కడి నుంచినే వస్తా ఉంది. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఇంక్లూడింగ్. బాలకృష్ణ అసలు తెలుగుదేశం పార్టీనే వాళ్ళది, రాజకీయ పార్టీనే వాళ్ళది. అసలు ఆయన సినిమా ఆయన ఇంకో రకంలే ఉన్నాడు, అది వేరే విషయం. ఆయన్ని ఇప్పుడు మాట్లాడుకునే అవసరం లేదు. బట్ హీ నెవర్ బ్రింగ్స్ అప్ ద పాలిటిక్స్. దాంట్లో వాళ్ళు డైలాగులు కూడా పెడతారు. ఏదో డైరెక్టర్స్ పేర్లు మర్చిపోయిన, బోయపాటి, కాయపాటి, రాయపాటి ఇట్లా వాళ్ళందరూ రకరకాల డైలాగులు పెడతారు. బట్ అవన్నీ కొట్టుకుపోతాయి. అంటే ఇంటెన్షన్ ఆ మూవీకి, అంటే ఆ బాలకృష్ణ వలన అవన్నీ అంత బయటికి రావు. ఎందుకంటే అతను స్టేజ్ మీద ఎక్కడన్నా వచ్చి డైరెక్ట్ గా పాలిటిక్స్ గురించి అసలు మాట్లాడు. వీళ్ళేంది రావడమే పాలిటిక్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని వాడుకోలేదా సార్? పోసాని కృష్ణమురళి ఇంకా ఇత్యాదులు అందరినీ వాడేసుకున్నాడు కదా ఆయన కూడా. పోసాని కృష్ణమురళి హీరోనా చెప్పు? ఇండస్ట్రీలో రైటర్, అంటే గొప్ప డైరెక్టర్. ఎంతమంది వచ్చారా? గొప్ప రైటర్ అండి ఆయన, డౌటే లేదు. మంచి రైటర్ ఆయన, సినిమాలకి మంచి రైటరే. ఓకే, ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన కావాల్సిన ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు పార్టీలకు ఆహ్వానించినా ఆయన తీసుకోలేదు. ఏది ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీ